ఒకరోజు దట్టమైన అడవిలో ఒక తెలివైన నక్క ఆహారం కోసం తిరుగుతూ ఉంది. సరిగ్గా అప్పుడే ఒక కాకి చెట్టు కొమ్మ మీద కూర్చుని తన చేతిలో రుచికరమైన రొట్టె ముక్కతో కూర్చుని ఉంది. నక్క కాకిని చూసి అందంగా నవ్వుతూ, వావ్, ఎంత అందమైన కాకి! నీ ఈకలు చాలా మెరుస్తున్నాయి. నువ్వు పక్షుల రాణివి అయి ఉండాలి. కాకి ఇలాంటి మధురమైన మాటలు వింటూ చాలా గర్వంగా ఉంది. కాని ఏదో మిస్సైనట్టుంది. ఒక రాణికి రాజసికమైన స్వరం ఉండాలి కదా. నీ అందానికి తగ్గట్టుగా నీ పాట కూడా ఎంతో మధురంగా ఉంటుందని అనుకుంటున్నాను. కాకిని ఇంప్రెస్ చేసినందుకు నక్క సంతృప్తి చెందింది. ఆ పొగడ్తలతో ఆనందంలో మునిగిపోయిన కాకి తన స్వరాన్ని చూపించాలనుకుంది. ఏమాత్రం ఆలోచించకుండా నోరు విప్పి పాడింది. కాకి గర్వంగా నోరు తెరుస్తుంది. కాకి నోరు తెరవగానే రొట్టె నేరుగా కింద పడిపోయింది. నక్క గబగబా దాన్ని పట్టుకుని తినడం మొదలు పెడుతుంది. కాకి షాక్ అయ్యి ఇలా అరవడం మొదలుపెట్టింది. ఏయ్, అదే నా రొట్టె! ధన్యవాదాలు మహారాణి. ఇక మీదట ఎక్కువ పొగడ్తలు నమ్మకండి. కాకి తన తప్పును గ్రహించింది కాని చాలా ఆలస్యమైంది. ఏదేమైనా తెలివైన నక్క దాని ఉచిత భోజనాన్ని ఆస్వాదించింది. ఈ వీడియో నీతి ఏంటంటే, తీపి మాటలతో జాగ్రత్త, వారికి వేరే రహస్య ఉద్దేశాలు ఉండవచ్చు.